గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ 60 యాప్టిట్యూడ్ మాడ్యూల్ సిరీస్లో భాగంగా ఫోర్త్ మాడ్యూల్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మరియు మార్కెట్ ప్రైస్ మధ్య రిలేషన్ ఏంటి, దానికి సంబంధించిన రిలేషన్స్ని మనము డిరైవ్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో ఈ మూడు పారామీటర్స్ని ఇంక్లూడ్ చేసి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు కాబట్టి అలాంటి కొన్ని మోడల్స్ తీసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. Alright, let's get started. So before we get into the session, ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి లింక్ ద్వారా ఇప్పుడే ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద సెషన్. ఆల్రైట్, సో కాస్ట్ ప్రైస్ అనేది ప్రాఫిట్ కేసులో కావచ్చు, లాస్ కేసులో కావచ్చు 100% అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇవి రెండే కాకుండా మార్కప్ కేసులో కూడా కాస్ట్ ప్రైస్ అనేది 100% అవుతుంది. సో దీనికన్నా ముందుగా మార్కప్ అంటే ఏంటి? మార్కప్ అంటే కొన్న వెల పైన ఎంతైతే ఇంక్రీజ్ చేసి, ఎంత వెల అయితే మనం పెంచి మార్కెట్ ప్రైస్గా డిటర్మైన్ చేస్తున్నామో, ముద్రిత వెలగా నిర్ణయిస్తున్నామో దాన్నే మనము మార్కప్ అంటాం. మార్కప్ అనేది పర్సెంటేజ్ లాగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు, లేదా మార్కప్ అమౌంట్ లాగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. మార్కప్ అంటే ఏంటి అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్. దేనిపైన ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ జరుగుతుంది అని అంటే కాస్ట్ ప్రైస్ పైననే జరుగుతుంది. కాస్ట్ ప్రైస్ అనేది మార్కప్ పర్సెంటేజ్ పెరిగితే ఎంత అవుతుంది అని అంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. మార్కప్ వేరు, మార్కెట్ ప్రైస్ వేరు. మార్కప్ అంటే ఎంత పెంచుతున్నామో దాన్ని మార్కప్ అంటాము, పెరిగిన తర్వాత ఎంత అవుతుందో దాన్ని మనం మార్కెట్ ప్రైస్ అంటాము. ఈ సబ్టిల్ డిఫరెన్స్ ని మీరు నోట్ చేయాలి. ఆల్రైట్, సో కాస్ట్ ప్రైస్ అనేది ఏ కేసెస్లో 100% అవుతుంది? ప్రాఫిట్ కనుక్కునేప్పుడు కానీ, లేదా లాస్ కనుక్కునేప్పుడు కానీ, లేదా మార్కప్ కనుక్కునేప్పుడు కానీ, ఈ మూడు కేసులకు సంబంధించి కాస్ట్ ప్రైస్ అనేది 100% అవుతుంది. ఆల్రైట్, సో కాస్ట్ ప్రైస్ అనేది మార్కప్ పర్సెంటేజ్ పెరిగి మార్కెట్ ప్రైస్ గా అవుతుంది. ఈ మార్కెట్ ప్రైస్ పైననే ఆల్వేస్ మనం డిస్కౌంట్ అనేది కన్సిడర్ చేస్తాము. సో డిస్కౌంట్ కేసులో ఆల్వేస్ ఏది 100% అవుతుంది అని అంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఆల్రైట్, సో ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఒకవేళ పర్సెంటేజ్లో ఇచ్చాడు అనుకోండి, D%, మనం దేని నుంచి తీసుకుంటాము? మార్కెట్ ప్రైస్ నుంచి తీసాం. సో ఈ మార్కప్ పర్సెంటేజ్ ఉందనుకోండి, M%, ఇది దేని నుంచి తీసుకుంటాము అంటే కాస్ట్ ప్రైస్ నుంచి తీసుకుంటాము, అన్లెస్ హీ మెన్షన్స్ అదర్వైజ్. ఇంకోలా మెన్షన్ చేసేంత వరకు ఇదే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో ఇప్పుడు కనుక చూస్తే కాస్ట్ ప్రైస్ M% పెరిగితే MP అయింది, మళ్ళీ MP అనేది D% తగ్గితే SP అయింది. అంటే ఈ రెండు పర్సెంటేజ్ చేంజ్లు కూడా సక్సెసివ్ ఇన్ నేచర్, అంటే ఒకదాని తర్వాత ఒకటి మార్పు చెందుతున్నాయి. కాబట్టి ఇవి రెండు కూడా సక్సెసివ్ ఇన్ నేచర్, వరుస పర్సెంటేజ్ల యొక్క మార్పులు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా వాడవచ్చు. ఆ ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, A+B+A×B/100 ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా వాడవచ్చు. బట్ ఇక్కడ చేంజ్ ఏంటి అని అంటే ఇది ఫార్ములా ఎప్పుడు రెండు పారామీటర్స్ కూడా పెరుగుతున్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయవచ్చు. బట్ ఇక్కడ చూస్తే మార్కప్ అనేది పెరుగుదల, డిస్కౌంట్ అనేది తరుగుదల. కాబట్టి ఇక్కడ +A-B, ఇక్కడ ఏమవుతుంది? +(-A×B/100). సో ఈ ఫార్ములా మనము ఇక్కడ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ కనుక్కోవడానికి యూజ్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫైనల్ గా వచ్చే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ఆఫ్టర్ దిస్ డిస్కౌంట్ ఏదైతే సెల్లింగ్ ప్రైస్ వస్తుందో ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ఈ పర్టికులర్ కేసుని మనం ఏమంటాము? ప్రాఫిట్ అంటాము. ఒకవేళ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనం ఏ ధరకైతే అమ్ముతున్నామో ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉందనుకోండి, ఆ రిజల్టింగ్ కేసుని మనం ఏమంటాము? లాస్ అంటాము. అదేంటి? మార్కప్ చేసినప్పుడు మార్కెట్ ప్రైస్ పైన ఖచ్చితంగా మనకి ప్రాఫిటే వస్తుంది కదా, లాస్ రాదు కదా అని అంటే వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా స్టోర్లో కానివ్వండి, ఏదైనా మాల్లో కానివ్వండి, కొన్ని వస్తువులు అనేవి అమ్ముడు పోవు. అప్పుడు ఏం చేస్తాడు? చాలా డిస్కౌంట్ ఇచ్చేసి ఒకేసారి అమ్మేద్దాం, పర్లేదు లాస్ ఫేస్ అయినా కానీ అని అనుకుంటాడు. సో అప్పుడు ఆ కేసులో లాస్ కూడా పొందవచ్చు. సో డిస్కౌంట్ వలన ప్రాఫిట్ రావచ్చు, లేదా లాస్ రావచ్చు, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఈ ఇల్లస్ట్రేషన్ వల్ల బేసిక్ టర్మినాలజీ, బేసిక్ రిలేషన్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఆల్రైట్, సో ఇప్పుడు కొన్ని డెరివేషన్స్ మనము ఈ రిలేషన్స్ కి సంబంధించి చూద్దాం. మనకి ఆల్రెడీ చూసాము, కాస్ట్ ప్రైస్ పైన మార్కప్ పెంచితే అంటే ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల వచ్చేది మనకి ఏంటి? మార్కెట్ ప్రైస్, ముద్రిత వెల. సో ఇప్పుడు మార్కప్ కి బదులుగా M% ఇచ్చాడు అనుకోండి,
దాన్ని ఎలా రాస్తాము? ఎం పర్సెంటేజ్ ఆఫ్ సిపి రాస్తాము, ఎం మార్కప్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ రాస్తాము. ఎందుకు? కాస్ట్ ప్రైస్ అనేది మార్కప్ కేసులో 100% కాబట్టి. సో ఆల్వేస్ ఎం పర్సెంటేజ్ ఆఫ్ సిపి అనే రాస్తాం. సో సిపి ప్లస్ ఎం పర్సెంటేజ్ ఆఫ్ సిపి ఏమవుతుంది? మార్క్డ్ ప్రైస్ అవుతుంది, ఎంపీ. సో దీని నుంచి మీరు సిపి అనేది కామన్ తీస్తే మీరు ఏం రాస్తారు? సిపి ఆఫ్ 1 ప్లస్ ఎం పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అని రాస్తారు. లెట్స్ కాల్ దిస్ యాజ్ రిలేషన్ 1. మనం ఆల్రెడీ చూసాము డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎలా కనుక్కున్నారు? డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100% అని రాశారు. ఎందుకంటే డిస్కౌంట్ కేసులో మార్కెట్ ప్రైస్ అనేది 100% కాబట్టి డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100% అని రాశారు. ప్రాఫిట్ కేసులో కానీ లాస్ కేసులో కానీ పర్సెంటేజ్ కనుక్కునేప్పుడు ఏం రాశారు? ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ న్యూమరేటర్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇన్ ద డినామినేటర్ రాశారు. ఎందుకంటే ప్రాఫిట్ కేసులో కానీ లాస్ కేసులో కానివ్వండి కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి. సో ఈ కేసులో మార్కప్ పర్సెంటేజ్ కనుక్కునేప్పుడు ఏది 100% అని చెప్పాను? కాస్ట్ ప్రైస్ 100 అని చెప్పాను కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ డినామినేటర్ లో ఉంటుంది. న్యూమరేటర్ లో ఏం రావాలి అని అంటే మార్కప్ వాల్యూ రావాలి, ఇక్కడ మార్కప్ అమౌంట్ రావాలి. ఇది పర్సెంటేజ్ మనం కనుక్కుంటున్నాము, మార్కప్ అమౌంట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% రావాలి. మరి మార్కప్ అంటే ఏంటి అని అంటే కాస్ట్ ప్రైస్ పైన మార్కప్ పెంచితే వచ్చేది మనకి మార్కెట్ ప్రైస్ కాబట్టి మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈ రెండింటి డిఫరెన్స్ మనకి ఏమవుతుంది? మార్కప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంపీ మైనస్ సిపి మార్కప్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% గా తీసుకున్నాను. ఇంకో రిలేషన్ కనుక చూస్తే మార్కెట్ ప్రైస్ కనుక మనం దాని మీద డిస్కౌంట్ అప్లై చేసామనుకోండి మనకు వచ్చేది ఏంటి? సెల్లింగ్ ప్రైస్. సో డిస్కౌంట్ ఎలా అప్లై చేస్తున్నారు? ఎంపీ టైమ్స్ 1 మైనస్ ఇక్కడ డి పర్సెంటేజ్ అంటే డి డివైడెడ్ బై 100 అనమాట. చూడండి మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఎలా అప్లై చేస్తాం మనం మామూలుగా? ఎంపీ మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంపీ. ఆల్రైట్. సో ఇప్పుడు దీంట్లో ఎంపీ అనేది మనం కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది? 1 మైనస్ డి పర్సెంటేజ్ వస్తుంది. సేమ్ థింగ్ కదా. ఆల్రైట్. సో ఇక్కడ ఏంటి? డి బై 100 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఎంపీ ఆఫ్, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 100 మైనస్ డి డివైడెడ్ బై 100 అని కూడా రాయొచ్చు సింపుల్ గా, విచ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఎంపీ పైన డి డిస్కౌంట్ ఇస్తున్నామంటే ఎంపీ టైమ్స్ 100 మైనస్ డి డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు యువర్ సెల్లింగ్ ప్రైస్. ఇలా కూడా రాయవచ్చు. సో ఇక్కడ దానికి అనుగుణంగా దీన్ని ఎలా రాయవచ్చు? కాస్ట్ ప్రైస్ టైమ్స్ 100 ప్లస్ ఎం డివైడెడ్ బై 100 అని రాయవచ్చు. ఆల్రైట్. సో ఇది చూడండి ఇక్కడ ఫస్ట్ రిలేషన్ నుంచి మనకి ఎంపీ వాల్యూ ఇది వచ్చింది. ఈ ఎంపీని తీసుకొచ్చి ఈ సెకండ్ రిలేషన్ లో ఎంపీ ప్లేస్ లో పెట్టామనుకోండి మనకి రిలేషన్ ఏమవుతుంది? దిస్. సో కాస్ట్ ప్రైస్ టైమ్స్ 1 ప్లస్ ఎం పర్సెంటేజ్ టైమ్స్ 1 మైనస్ డి పర్సెంటేజ్ ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ రెండు బ్రాకెట్స్ లో ఉన్న టర్మ్స్ కనుక చూస్తే ఇవి రెండు కూడా సక్సెసివ్ నేచర్, మార్కప్ పర్సెంటేజ్ అండ్ డిస్కౌంట్ పర్సెంటేజ్. కాకపోతే ఇది పెరుగుదల, ఇది తరుగుదల. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒకవేళ కాస్ట్ ప్రైస్ పైన మార్కప్ అనేది ఒకవేళ 20% ఉందనుకోండి అండ్ డిస్కౌంట్ అనేది లెట్స్ సే 10% ఉందనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏంటో మనం కనుక్కోవాలంటే డైరెక్ట్ గా ఈ రిలేషన్ యూజ్ చేసి సిపి టైమ్స్ ఇక్కడ ఏమవుతుంది? 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100 అవుతుంది. అంటే డైరెక్ట్ గా 120 డివైడెడ్ బై 100. అప్పుడు ఇదేమవుతుంది? మార్కప్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. మళ్ళీ దీనిపైన 10% డిస్కౌంట్ కాబట్టి ఇక్కడ 1 మైనస్ డి పర్సెంటేజ్ అంటే ఇందాక మనం సాల్వ్ చేసాం కదా 100 మైనస్ 10 డివైడెడ్ బై 100 అంటే 90 డివైడెడ్ బై 100 అవుతుంది. డైరెక్ట్ గా ఇలా రాసుకోవచ్చు. దిస్ వాల్యూ విల్ బి యువర్ సెల్లింగ్ ప్రైస్. రైట్. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. కాస్ట్ ప్రైస్ పైన పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ యాడ్ చేస్తే మనకు వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ లో నుంచి లాస్ పర్సెంటేజ్ తీసేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ ఇన్ కేస్ ఆఫ్ లాస్. ఇవి రెండు కూడా మనకి తెలుసు. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే రిలేషన్ 2 అండ్ రిలేషన్ 3, రిలేషన్ 2 అండ్ రిలేషన్ 3 ఈ రెండిట్లో కూడా సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా. సో వీటిని ఈక్వల్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అవుతాయి, అవునా? సో వీటిని ఈక్వేట్ చేసాము అండ్ లిటిల్ బిట్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ నుంచి మనకి ఏమొస్తుంది? ఎంపీ డివైడెడ్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పి పర్సెంటేజ్ డివైడెడ్ బై 1 మైనస్ డి పర్సెంటేజ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్స్. సో అలాగే 2 and 4 ఈ కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఎస్పి ఉంది. సో ఈ టర్మ్స్ ఈక్వల్ చేస్తే దెన్ వీ కెన్ రీఅరేంజ్ అండ్ ఫార్మ్ దిస్ రిలేషన్ 2. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే ప్రాఫిట్ కేసులో మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో ఏంటి అని అడిగాడు అనుకోండి, మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో ఏంటి అని అడిగితే మీరు సింపుల్ గా ఈ రిలేషన్ యూజ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి 1 ప్లస్ పి పర్సెంటేజ్. జనరల్ గా కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని రిలవెంట్ టర్మ్ లో ఈ న్యూమరేటర్ లో ప్లస్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రిలవెంట్ టర్మ్ లో ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఇలా మీరు గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ లాస్ కేసులో చూడండి, ఇక్కడ ప్రాఫిట్ కేసులోనేమో ప్లస్ పి పర్సెంటేజ్ వచ్చింది, లాస్ కేసులో ఏమొస్తుంది? మైనస్ ఎల్ పర్సెంటేజ్ వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో ఇక్కడ చూడండి కింద డినామినేటర్ లో 1 మైనస్ డి పర్సెంటేజ్, ఇక్కడ కూడా 1 మైనస్ డి పర్సెంట్. ఆల్రైట్.
సో అసలు ఈ రిలేషన్ ఎందుకు అని అంటే, ఒకవేళ మనకి మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో తెలిసిందనుకోండి, ఎంపీ టు సిపి రేషియో అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5:4 ఉంది అనుకోండి. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అని అంటే మార్కప్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఇది కేసులో కనుక చూస్తే కాస్ట్ ప్రైస్ అనేది ₹4 కనుక ఉంటే మార్కెట్ ప్రైస్ అనేది ₹5 ఉంది. అంటే కాస్ట్ ప్రైస్ నుంచి ఎంత మార్కప్ చేయబడింది అని అంటే ₹1 మార్కప్ చేయబడింది. మార్కప్ పర్సెంటేజ్ కనుక్కోవాలి అని అంటే మార్కప్ వాల్యూ దట్ ఈస్ 1 డివైడెడ్ బై మార్కప్ అనేది దేని నుంచి కన్సిడర్ చేస్తాము, ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ నుంచి, అవునా? కాబట్టి డినామినేటర్ లో 4 వస్తుంది. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100% మనకి ఏమొస్తుంది, 25% వస్తుంది. కాబట్టి ఈ రెండు రిలేషన్స్ వల్ల మనకి ఏం తెలుస్తాయి అని అంటే ప్రాఫిట్ కేసులో మరియు లాస్ కేసులో మార్కప్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఈ రిలేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. రెగ్యులర్ గా మనం కాన్సెప్చువల్ గా కూడా చేయవచ్చు, బట్ ఇట్ విల్ బి సమ్ వాట్ టైం టేకింగ్. సో రెడీగా మీరు ఆన్సర్స్ రాబట్టాలి అని అంటే రిలేషన్స్ కనుక గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీటిని ఎలా గుర్తుంచుకోవాలో కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ నౌ సాల్వ్ కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ద బెటర్ అండర్స్టాండింగ్. రైట్, సీ దిస్ ప్రాబ్లం. ఒక వ్యాపారి ఒక లేత్ మిషన్ ను కొన్న వెలపై 30% మార్కప్ తో ముద్రించాడు. ఆ ముద్రిత వెలపై అతను 25% డిస్కౌంట్ ఇస్తే అతనికి లాభమా నష్టమా, ఎంత శాతం అంటున్నాడు. సో తాను కొన్న వెలపై ఫస్ట్ ఏం అప్లై చేశాడు, 30% మార్కప్ అంటే, సో ఇది కాస్ట్ ప్రైస్ అనుకుంటే దీనిపైన 30% ఇంక్రీజ్ అయిపోయి మనకు వచ్చేది ఏంటి, మార్కెట్ ప్రైస్. మళ్ళీ దీనిపైన కొంత డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు, 25% డిస్కౌంట్ ఇచ్చి ఫైనల్ గా సెల్లింగ్ ప్రైస్ కి అమ్ముతున్నాడు. ఆల్రైట్, సో ఈ ప్రాసెస్ లో అతనికి లాభమా నష్టమా, ఇవి రెండు కనుక చూసుకుంటే ఇవి సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజెస్. 30% పెరిగితే ఎంపీ వచ్చింది, మళ్ళీ దీనిపైననే 25% డిక్రీజ్ జరిగితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాబట్టి ఇవి రెండు కూడా సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజెస్. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ రాబట్టవచ్చు. దట్ ఈస్ మెథడ్ 1. అండ్ ఆ మెథడే మనకి షార్ట్ మెథడ్ అవుతుంది. లేదా బేసిక్ గా ఇలా కూడా చేయొచ్చు. ఇనిషియల్ గా కాస్ట్ ప్రైస్ సిపి అని అనుకుంటే దీనిపైన కాస్ట్ ప్రైస్ పైననే కదా మనం మార్కప్ అప్లై చేసేది. 30% ఇంక్రీజ్ అంటే ఎలా రాసుకోవచ్చు, 130 డివైడెడ్ బై 100 అని రాసుకోవచ్చు. ఇది ఎలా రాస్తాము నేను ఆల్రెడీ రిలేషన్స్ ఫామ్ చేసేటప్పుడు చెప్పాను. ఆల్రైట్, సో ఇప్పుడు ఇదేంటి, కాస్ట్ ప్రైస్ అనేది 30% పెరిగిన తర్వాత వాల్యూ ఇది. ఇదేంటి, మార్కెట్ ప్రైస్ ఇది. ఆల్రైట్, సో ఈ మార్కెట్ ప్రైస్ పైననే కదా డిస్కౌంట్ ఇచ్చేది. సో 25% డిస్కౌంట్ అనేది ఈ మార్కెట్ ప్రైస్ పైననే ఇవ్వాలి. సో అప్పుడు మనం ఏం రాస్తాము, 100 మైనస్ 25 డివైడెడ్ బై 100 అని రాస్తాము. ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 75 డివైడెడ్ బై 100. ఇది ఏమవుతుంది మరి, ఈ మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చేది ఏంటి మనకి, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. 25 3 75, 25 4 100. సో సిపి డివైడెడ్ బై ఎస్పి ఇస్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై 39. మనం కనుక్కోవాల్సింది ఏంటి, లాభమా నష్టమా, ఎంత శాతం అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ 40 రూపాయలు అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 39 రూపాయలు. 40 రూపాయలకు కొని 39 రూపాయలకే అమ్ముతున్నాడు అంటే ఇక్కడ నష్టం జరుగుతుంది. ఎన్ని భాగాలు అంటే ఒక భాగం. సో నష్ట శాతం ఎంత అవుతుంది అని అంటే ఒక భాగం నష్టం. దేనిపైన ఒక భాగం నష్టం, కొన్న వెలపైన. ఆల్రైట్, సో నష్టం కేసులో కానీ లాభం కేసులో కానీ కొన్న వెలనే మనం డినామినేటర్ లో వేసుకోవాలి. సో 1/40 పర్సెంటేజ్ మనకు కావాలి కాబట్టి ఇంటూ 100%, 0 with 0 is going, సో ఇట్ గివ్స్ యూ 2.5%. నష్ట శాతం 2.5% ఇలా కనుక్కోవచ్చు. లేదా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్ గా మనం ఆల్రెడీ రిలేషన్ ఫామ్ చేసాం కాబట్టి a మైనస్ b మైనస్ a ఇంటూ b డివైడెడ్ బై 100 అని రాయాలి. అండ్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, ఒకవేళ a అండ్ b వాల్యూస్ మీరు ఈ ఇచ్చిన ఇంటీజర్స్ పర్సెంటేజెస్ లో కనుక తీసుకున్నారనుకోండి, అప్పుడు డివైడెడ్ బై 100 అలాగే ఉంచాలి. ఒకవేళ వీటిని రేషియోస్ లాగా కన్వర్ట్ చేసి రేషియో లాగా తీసుకున్నారనుకోండి ఏ అండ్ బి వాల్యూస్, అప్పుడు ఈ 100 కన్సిడర్ చేయకూడదు. సో నేను 30 and 25 ఇంటీజర్సే కాబట్టి డైరెక్ట్ గా పర్సెంటేజ్ లోనే తీసుకుంటున్నాను. సో ఏ వాల్యూ 30, బి వాల్యూ 25 మైనస్ 30 ఇంటూ 25 ఇంటీజర్స్ ఏ తీసుకుంటున్నాను, పర్సెంటేజ్ ఏ తీసుకుంటున్నాను కాబట్టి డివైడెడ్ బై 100. ఇక్కడ ఇది 5 అవుతుంది, మైనస్ ఇదేమవుతుంది 7.5 విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2.5%. ఈ మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే లాస్ ని ఇండికేట్ చేస్తుంది. సో మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ లో ఎంత లాస్ అని అంటే 2.5% లాస్. సో మీరు ఫస్ట్ మెథడ్ అంటే కాన్సెప్చువల్ మెథడ్ కన్నా డైరెక్ట్ గా మీరు ఈ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్ గా మీరు ఆన్సర్
ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ నౌ సీ సెకండ్ ప్రాబ్లం. ఒక వ్యాపారి ఒక పరుపు యొక్క కొన్న వెలపై 33.33% మార్కప్ తో ముద్రించి దానిని 22.22% డిస్కౌంట్ కి అమ్మినా అతని లాభ లేదా నష్ట శాతం ఎంత? సో ఇక్కడ ఏంటి, డెసిమల్స్ లో ఉన్నాయి. ఇవి డెసిమల్స్ లో ఉన్నాయి కాబట్టి వీటిని రేషియోస్ లాగా కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫార్ములాస్ లో ఈ పర్సెంటేజ్ యూజ్ చేశారనుకోండి, ఇట్ విల్ బి కాంప్లికేటెడ్. a minus b minus a into b డివైడెడ్ బై 100 ప్లేస్ లో ఇవి వాడారనుకోండి, ఇట్ విల్ బి కాంప్లికేటెడ్. అందుకని ఫస్ట్ వీటిని రేషియో లాగా కన్వర్ట్ చేయండి. సింప్లీ దీన్ని 1/3 అని రాయవచ్చు, దీన్ని 2/9 అని రాయవచ్చు. సో ఫార్ములా కనుక యూజ్ చేస్తే a minus b minus a into b డివైడెడ్ బై 100. ఇక్కడ 100 రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి రేషియోస్ ఉన్నాయి కాబట్టి. సో a minus b minus a into b యూజ్ చేస్తే సరిపోతుంది. a వాల్యూ 1/3 మైనస్ b వాల్యూ 2/9. ఇక్కడ మైనస్ a into b అంటే 1/3 into 2/9. సో ఎల్సిఎం తీసుకుంటే 27, 3 9 27 కాబట్టి 9, 9 3, సో 3 into 2 6 అవుతుంది. ఇక్కడ 27 కాబట్టి ఇక్కడ ఎంత మిగులుతుంది, 2. సో మనకి ఇది 8, సో 1/27 అవుతుంది. 1/27 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మనకు కావాలి, ఎంత శాతం అంటున్నాడు. సో ఇదేంటి, రేషియో, మనకి పర్సెంటేజ్ కావాలి కాబట్టి 1/27 into 100% మనం వేస్తే 27 3 81 అవుతుంది. అండ్ మనకి ఇక్కడ 19 మిగులుతుంది. అండ్ ఇఫ్ వి యాడ్ అ పాయింట్ ఓవర్ హియర్, 0 యాడ్ చేస్తాము. 27 6 టైమ్స్ ఇక్కడ మనకి 190 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 6 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, 6 42, 6 12, 4 18, ఆల్మోస్ట్ క్లోజర్ వాల్యూ ఇదే కాబట్టి అప్రాక్సిమేట్లీ 3.6% అవుతుంది. సో ఇది ఏంటి మరి, లాభమా నష్టమా అని అంటే మనకి ఇక్కడ వాల్యూ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది లాభమే అవుతుంది. ఓవరాల్ గా 3.6% లాభం అవుతుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీరు బేసిక్ మెథడ్ లో కూడా చేయవచ్చు. కాస్ట్ ప్రైస్ ఇది అనుకుంటారు, ఇక్కడ 1/3, ఇది 2/9 కాబట్టి ఇక్కడ దీనిపైన మార్కప్ 1/3 కాబట్టి 1 + 1/3 గా రాస్తారు. రెండు కూడా రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేది మార్కెట్ ప్రైస్, మళ్ళీ దీనిపైన ఈ 2/9 డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే 1 - 2/9 రాస్తారు, విచ్ ఇస్ యువర్ సెల్లింగ్ ప్రైస్. సో సిపి టైమ్స్ 4/3, హియర్ 7/9, విచ్ ఇస్ యువర్ సెల్లింగ్ ప్రైస్. సో దీన్ని మీరు సిపి డివైడెడ్ బై ఎస్పీగా రాసిన ఇది 27 డివైడెడ్ బై 28 అవుతుంది. అంటే 27 కొని 28కి అమ్ముతున్నాడు అంటే ఒకటి లాభం దేనిపైన, 27 పైన ఇంటూ 100%. ఇది కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, 3.6, అప్రాక్సిమేట్లీ 3.6%. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇలా మీరు మల్టిపుల్ మెథడ్స్ యూజ్ చేసి ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఒక వ్యాపారి ఒక ఎయిర్ కండిషనర్ పై 6.25% డిస్కౌంట్ ఇచ్చినా 15.38% లాభం పొందాడు. అయితే అతను కొన్న వెలపై ఎంత శాతం మార్కప్ చేశాడు? ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ, ఎంత శాతం మార్కప్ చేశాడు అంటున్నాడు. సో డైరెక్ట్ గా మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసిన రిలేషన్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. ఎందుకు, మార్కప్ శాతం కనుక్కోమంటున్నాడు కదా, మనం అదే కదా ఫైనల్ గా చెప్పింది. మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ లాభమా నష్టమా, ఇది లాభం కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, 1 + ప్రాఫిట్ పర్సెంటేజ్ డివైడెడ్ బై 1 - డిస్కౌంట్ పర్సెంటేజ్, విచ్ ఈస్ ఈక్వల్ టు 1 + ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, 15.38%. దీన్ని కనుక రేషియో లాగా రాస్తే ఇది ఏమవుతుంది, 2/13 అవుతుంది. 2/13 ఎందుకు, 1/13 వాల్యూ ఏంటి, 7.69 కాబట్టి దాన్ని 2 టైమ్స్ చేస్తే మనకి 15.38 వస్తుంది. కాబట్టి 2 into 1/13 మనకి 15.38% కి సమానం అవుతుంది. సో 2/13 డివైడెడ్ బై 1 - డిస్కౌంట్ పర్సెంటేజ్, ఇదేంటి రేషియోలో 1/16 కాబట్టి సో 1 - 1/16. దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి, 15/13 అవుతుంది. ఇక్కడ 15/16 అవుతుంది. సో 15 is getting cancelled, 16/13 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఇది ఏంటి, మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో 16:13. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 13 రూపాయలు అయినప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఎంత, 16 రూపాయలుగా నిర్ణయించబడింది. అంటే ఎంత మార్కప్ జరుగుతుంది అని అంటే 3 రూపీస్ మార్కప్ జరుగుతుంది. దేనిపైన ఈ మార్కప్ జరుగుతుంది అని అంటే కాస్ట్ ప్రైస్ పైన. కాస్ట్ ప్రైస్ ఇన్ ద డినామినేటర్ ఇంటూ 100%. ఎలా కనుక్కోవచ్చు, 300 డివైడెడ్ బై 13 ఇస్ నథింగ్ బట్ 13 2 26, 4 ఉంటుంది, 13 3 39, 1 ఉంటుంది. అండ్ పాయింట్ పెడితే ఇట్ యాడ్స్ 0 హియర్, సో 0, 1 more 0, 13 91. సో అప్రాక్సిమేట్ గా మనకి ఎంత వస్తుంది అని అంటే 23.07
పర్సెంటేజ్ వస్తుంది. అంటే తాను కొన్న వెలపై ఎంత మార్కప్ చేసి దాన్ని మార్కెట్ ప్రైస్గా డిటర్మైన్ చేశాడు అని అంటే డిసైడ్ చేశాడు అంటే 23.07% మార్కప్ చేశాడు. ఇది వన్ వే అండి. అంటే ఇక్కడ రిలేషన్ని మనము కొంచెం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలో చెప్పాను, బట్ స్టిల్ యు ఆర్ యూజింగ్ రిలేషన్ హియర్. ఆల్రైట్, సో దీన్ని సింపుల్గా మనము కాన్సెప్ట్ యూస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనము చూద్దాం. సో మార్కెట్ ప్రైస్ ఎంత అనేది నాకు తెలియదు. సో మార్కెట్ ప్రైస్ని ఎంపీ అనుకుందాము. మార్కెట్ ప్రైస్ పైన ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 6.25% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే దీన్ని 100 మైనస్ 6.25%గా రాయొచ్చు, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో కనుక తీసుకుంటే 1 మైనస్ 1/16 అని రాయవచ్చు. సో మార్కెట్ ప్రైస్ మీద ఇది డిస్కౌంట్ పోగా మనకి ఇది ఏంటన్నమాట? ఇది సెల్లింగ్ ప్రైస్. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. అంటే ఇది టోటల్గా సెల్లింగ్ ప్రైస్ మనకి ఇప్పుడు తెలిసింది, ఇది లాభం తెలిసింది. సెల్లింగ్ ప్రైస్ అండ్ లాభం రెండూ తెలిసినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతనో మనం కనుక్కోవచ్చు కదా. కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. ఏదైతే ఇచ్చాడో అది ఫస్ట్ రాసుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్ కనుక్కునేప్పుడు డినామినేటర్లో చేంజెస్ జరుగుతాయని ఆల్రెడీ నేను చాలాసార్లు రిపీట్ చేశాను. కాబట్టి ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్, ఒకవేళ లాస్ అయితే 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ వేస్తే సరిపోతుంది. సో సేమ్ థింగ్ హియర్ వీఆర్ ఫైండింగ్ అవుట్. కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత? 15.38%. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో ఏమవుతుంది అది అనంటే రేషియోలో రాసేప్పుడు 100 అవసరం లేదు. సో 1/1 ప్లస్ దీన్ని ఎలా రాయవచ్చు? 2/13 అని రాయవచ్చు. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 15/13 అవుతుంది. 15/13ని రివర్స్ చేస్తే 13/15 అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? 15/16 వస్తుంది. 15/16. 15 is getting cancelled. సో CP to MP రేషియో ఏమవుతుంది అంటే 13/16. సేమ్ ఇందాక మనం ఫామ్ చేసిన రిలేషన్ లాగానే వస్తుంది. అంటే కాన్సెప్ట్ నుంచే మనకి రిలేషన్స్ ఫామ్ అవుతాయి, కొత్తగా ఏం కాదు. సో కాస్ట్ ప్రైస్ అనేది 13 రూపీస్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 16 రూపీస్, మార్కప్ ఎంత అంటే 3 రూపీస్. దేనిపైన? కాస్ట్ ప్రైస్ పైన ఇంటూ 100%. మనకి సేమ్ వాల్యూ ఇందాక ఎంతైతే వచ్చిందో ఇప్పుడు కూడా అంతే వస్తుంది. ఆల్రైట్, సో దిస్ వే ఆల్సో యూ కెన్ డూ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ద రిలేషన్. ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఒక సోఫా సెట్ యొక్క ముద్రిత వెల మరియు కొన్న వెలల నిష్పత్తి 10:7. దానిపై ఒకవేళ 5x% డిస్కౌంట్ కనుక ఇస్తే ఆ వ్యాపారికి 2x% నష్టం వస్తుంది. అయితే x విలువ ఎంత? ఇక్కడ ముద్రిత వెల మరియు కొన్న వెలల నిష్పత్తి ఇచ్చాడు. ఇదే మనకి క్లూ ఇక్కడ. ఆల్రైట్, సో రేషియో ఏంటి? మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? నష్టం వస్తుంది కాబట్టి 1 మైనస్ లాస్ పర్సెంటేజ్ డివైడెడ్ బై 1 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ కేసులో అయితే ప్లస్ P, లాస్ కేసులో అయితే మైనస్ L. దట్స్ ఇట్. ఇక్కడ రేషియో ఏంటి? 10/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ లాస్ పర్సెంటేజ్ ఎంత ఇక్కడ అంటే 2x%. యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. ఇక్కడ డిస్కౌంట్ ఎంత? 5x%. 5x%. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 మైనస్ 50x% which is equal to 7 minus 14x%. Arrangements చేస్తే 50 minus 14 is nothing but 36x% which is equal to 10 minus 7 is nothing but 3. 3 1 time, 3 12 times. So x% is nothing but 1/12. ఇక్కడ x% means x divided by 100. ఆ 100 కనుక ఇటువైపు వెళ్తే 100/12 అవుతుంది, which is nothing but 8.33%. ఆల్రైట్, ఎక్స్ విలువ ఎంత అండి? ఇక్కడ 8.33%. సో ఇలా మీరు రిలేషన్ యూజ్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఆల్రైట్, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఒక వర్తకుడు ఒక కూలర్ యొక్క ముద్రిత వెలపై 25% డిస్కౌంట్తో 9,000కు అమ్మెను. ఒకవేళ అతను డిస్కౌంట్ ఇచ్చి ఉండకపోతే అతనికి 20% లాభం వచ్చేది. అయినా కూలర్ యొక్క కొన్న వెల ఎంత? ముద్రిత వెలపై ఏం చేస్తున్నాడు? వర్తకుడు 25% డిస్కౌంట్తో 9,000కు అమ్ముతున్నాడు. ముద్రిత వెలని ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ ఎంపీ అని అనుకుంటే దీనిపైన డిస్కౌంట్ 25% పోతే ఎంత మిగులుతుంది? 75% మిగులుతుంది, అంటే 3/4 మిగులుతుంది. అలా కాకుండా 25% అంటే ఎంత? 1/4. 1/4 పోతే ఎంత మిగులుతుంది? 3/4 మిగులుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ లో 3/4 వంతుకే అమ్ముతున్నాడు, అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా సెల్లింగ్ ప్రైసే కదా, అందుకే ఈక్వేట్ చేయండి. సో 3,000 టైమ్స్ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ అనంటే 12,000. అంటే తను కొనేప్పుడు దాని మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనంటే 12,000. ఒకవేళ అతను డిస్కౌంట్ ఇచ్చి ఉండకపోతే అంటున్నాడు. యాక్చువల్గా ఆయన డిస్కౌంట్కి
అమ్ముతున్నాడు. డిస్కౌంట్ ఇచ్చి ఉండకపోతే ఎంతకు అమ్ముతాడు? మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతకే కదా అమ్మేది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 12,000. ఒకవేళ తను 12,000కే అమ్మితే తనకి 20% లాభం వచ్చేది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 20% లాభం వచ్చేది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? కొన్న వెల ఎంత కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ 12,000 ఇంటూ కాస్ట్ ప్రైస్ కనుక్కున్నప్పుడు చేంజెస్ డినామినేటర్ లో జరుగుతాయని చెప్పాను. కాబట్టి 100 డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కాబట్టి 120. సో 120 and 100 over here. Cost price is nothing but 100 into 100 is nothing but 10,000 rupees కి కొన్నాడు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకో ప్రాబ్లం చూడండి. ఒక వ్యాపారి ఒక కాఫీ మేకర్ యొక్క ముద్రిత వెలపై 20% ట్రేడ్ డిస్కౌంట్, 6.2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తూ మొత్తం మీద 20% లాభాన్ని పొందాడు. అయినా మార్కప్ పర్సెంటేజ్ ఎంత? మార్కప్ పర్సెంటేజ్ ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. మార్కప్ ఎంపీ ఉంది అని అనుకుంటే దీనిపైన ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఆల్రైట్, ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు సమ్ ఇంటర్మీడియట్ ప్రైస్ అనేది వస్తుంది డిస్కౌంట్ తర్వాత. మళ్ళీ ఈ లేటెస్ట్ వాల్యూ పైన క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే రెండు కూడా సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజెస్. కాబట్టి ఎఫెక్టివ్ గా మీరు ఏం యూజ్ చేయవచ్చు అని అంటే ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా యూజ్ చేయవచ్చు. అంటే a మైనస్ b మైనస్ ab డివైడెడ్ బై 100. ఇక్కడ డెసిమల్స్ లో ఉన్నాయి కాబట్టి టు అవాయిడ్ ద కాంప్లెక్సిటీ దీన్ని 1/5 గా రాసుకోవచ్చు, దీన్ని 1/16 గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 100 ఉండదు అప్పుడు, ఎందుకంటే రేషియో లాగా రాస్తున్నాం కాబట్టి. సో a వాల్యూ 1/5 మైనస్ b వాల్యూ ఇస్ 1/16 మైనస్ 1/5 ఇంటూ 1/16. దీని ఎల్సిఎం ఏమవుతుంది? 80, 16, 5 అండ్ ఇక్కడ 1. సో ఇదేమవుతుంది అంటే 10/80 అవుతుంది ఆర్ 1/8. 1/8 అవుతుంది. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అది ఎంత అవుతుంది? 12.5% అవుతుంది. 12.5% అవుతుంది. 1/8 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఎంత? 12.5%. ఆల్రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? క్యాష్ డిస్కౌంట్ ఇస్తూ, అంటే ఈ రెండు డిస్కౌంట్ల తర్వాత 20% లాభాన్ని పొందాడంట. సో ఇదేంటి, దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఓవరాల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇండికేట్ చేస్తుంది. 12.5% అంటే ఏంటి? ఓవరాల్ డిస్కౌంట్ పర్సెంటేజ్. లేదా మీరు డైరెక్ట్ గా రేషియో కూడా తీసుకోవచ్చు. 1/8వ వంతు మొత్తం ఓవరాల్ గా డిస్కౌంట్ రేషియో అనమాట. 1/8వ వంతు. సో ఇంత డిస్కౌంట్ ఇస్తూ కూడా 20% లాభాన్ని పొందాడు అంటున్నాడు. ఆల్రైట్, సో ఎంపీ ఉంది, దానిపైన 1/8% డిస్కౌంట్ పోతే ఎంత కమ్ముతున్నాడు? 7/8వ వంతుకి అమ్ముతున్నాడు. 7/8వ వంతుకి అమ్ముతున్నాడు. రైట్, సో ఇప్పుడు ఇదేంటి? ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ పైననే కదా 20% లాభం వచ్చేది. కాబట్టి దిస్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100. అర్థమైందా? ఇది సెల్లింగ్ ప్రైజే, కాస్ట్ ప్రైస్ పైననే కదా లాభం పొందేది. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100. సో మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఇది 120 అవుతుంది. సో 0 is 0 is going. 2 6ల 12, 2 5ల 10 అండ్ దిస్ ఈజ్ ఆల్. ఎంపీ టు సిపి రేషియో ఏమవుతుంది? 48 డివైడెడ్ బై 35. అంటే 35 రూపాయలకు కనుక కొంటే 48 రూపాయలకు అమ్ముతున్నాడు అని అంటే ఎంత మార్కప్ చేస్తున్నాడు? 48 రూపాయలకి మార్కెట్ ప్రైస్ గా నిర్ణయించాడు అని అంటే ఎంత మార్కప్ చేశాడు అని అంటే 13 రూపాయలు చేశాడు. దేనిపైన ఈ మార్కప్ అని అంటే 35 రూపాయల పైన, కాస్ట్ ప్రైస్ పైన. మనకి పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100%. ఇక్కడ 5 ఏళ్ళ 35, 20. సో 260 డివైడెడ్ బై 7 అని అంటే 7 3 21. ఇక్కడ 5 మిగులుతుంది. 7 ఏళ్ళ 49, 1 మిగులుతుంది. 7 1 7, 3 మిగులుతుంది. 7 4 28. అంటే అప్రాక్సిమేట్ గా కొన్న వేల పైన ఎంత మార్కప్ చేశాడు అని అంటే 37.14% మార్కప్ చేశాడు. కొన్న వేల పైన 37.14% మార్కప్ చేసి దాన్ని ముద్రించాడు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా. ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది కూడా సెల్లింగ్ ప్రైజే, అందుకనే ఈక్వేట్ చేశాను. ఆల్రైట్, లేదా మనకి మీరు ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే దీన్ని ఇలా భావించవచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు, లాభ శాతం ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవడం మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ కనుక్కునేప్పుడు చేంజెస్ డినామినేటర్ లోనే జరుగుతాయని చెప్పాను కాబట్టి 100/100 ప్లస్ 20. ఆల్రైట్, ఇందాక చేసిందే ఈ టర్మ్ ని ఇటువైపు తీసుకొచ్చాను అంతే, ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకొచ్చాను అంతే.
సో ఇది మీరు సాల్వ్ చేసినా కానీ మీకు మార్కప్ పర్సెంటేజ్ సేమ్ వస్తుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వర్తకుడు ఒక కంప్యూటర్ను దాని ముద్రిత వెలపై 12% డిస్కౌంట్ ఇచ్చాడు. ఒకవేళ ఆ వర్తకుడు మళ్ళీ దానిని అమ్మేప్పుడు 23% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 19% లాభం పొందాలి అని అనుకుంటే తను నిర్ణయించిన ముద్రిత వెల వాస్తవ ముద్రిత వెల కన్నా ఎంత శాతం ఎక్కువ ఉండవలెను? సో ఈ వర్తకుడు ఏం చేస్తున్నాడు అంటే సమ్ పర్సన్ ఎక్స్ దగ్గర నుంచి ఒక కంప్యూటర్ ని తీసుకుంటున్నాడు. ఆ తీసుకునే ప్రాసెస్ లో ఎంత డిస్కౌంట్ పొందుతున్నాడు అంటే 17% డిస్కౌంట్ పొందుతున్నాడు. అండ్ తను తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు, దాన్ని అమ్ముతున్నాడు. ఆల్ రైట్. సో తను ఏం చేస్తున్నాడు, తను అమ్మేప్పుడు తను సపరేట్ ఒక మార్కెట్ ప్రైస్ నిర్ణయించి దానిపైన 23% డిస్కౌంట్ ఇచ్చాడు. అలా ఇస్తూ కూడా 19% లాభం పొందాడు. ఆల్ రైట్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే తను నిర్ణయించిన ముద్రిత వెల అనేది ఈ పర్సన్ ఎక్స్ నిర్ణయించిన ముద్రిత వెల కన్నా ఎంత శాతం ఎక్కువ ఉండాలి, ఇట్లా 19% లాభం రావాలి అని అనుకుంటే అని అడుగుతున్నాడు. ఆల్రైట్. సో ఇనిషియల్ గా ఉన్న మార్కెట్ ప్రైస్ ఎక్స్ చేత నిర్ణయించబడిన మార్కెట్ ప్రైస్ ని ఎంపీ అని అనుకుంటే ఈ మార్కెట్ ప్రైస్ పైన 12% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంతకి అమ్ముతున్నాడు అని అంటే 88% అమ్ముతున్నాడు. అవునా? 88/100. ఇది ఏంటి? ఎంపీ ఇంటూ 88/100 అనేది ఎక్స్ యొక్క అమ్మిన వెల, ఎక్స్ యొక్క అమ్మిన వెల లేదా వర్తకుడి యొక్క కొన్న వెల. అవునా? వర్తకుడు ఇంతకే కదా కొనేది, రైట్. సో ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ టు దిస్ ట్రేడర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దీనిపైన 19% లాభం పొందాలి. దీనిపైన 19% లాభం పొందాలి అని అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 + 19/100 కదా. 19% దీనిపైన లాభం పొందాలి అంటే సింపుల్ గా మీరు ఏం రాసుకోవచ్చు, 119/100 అని రాసుకోవచ్చు. ఇదేంటిది? సెల్లింగ్ ప్రైస్. బట్ డైరెక్ట్ ఈ ప్రైస్ అమ్మట్లేదు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఈ ట్రేడర్ కూడా ఒక మార్కెట్ ప్రైస్ పెట్టి దానిపైన 23% డిస్కౌంట్ ఇచ్చి చివరిగా ఈ ప్రైస్ కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు ఇది ఫైనల్ గా సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ మనకి ఆల్రెడీ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్, లేదా దీని ఇలా కూడా రాయవచ్చు, మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ d/100. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా కనుక్కుంటారు అని అంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ డి. అవునా కదా? దీన్ని కొంచెం రీఅరేంజ్ చేసాం, దట్స్ ఇట్. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. ఇది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ టైమ్స్ 100 మైనస్ d/100. దీంట్లో మార్కెట్ ప్రైస్ నేను కనుక్కునేప్పుడు ఏం చేస్తున్నాను, ఈ టర్మ్ ని ఇటువైపు పంపించడం వల్ల మార్కెట్ ప్రైస్ ఏమొస్తుంది, ఎస్పీ ఇంటూ 100/100 మైనస్ డి వస్తుంది. సో ఇప్పుడు సేమ్ థింగ్ కదా, మనము ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, మనం మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఈ మార్కెట్ ప్రైస్ ఎవరిది? ట్రేడర్ది. ఇది మార్కెట్ ప్రైస్ ఎవరిది? పర్సన్ ఎక్స్ ది. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ట్రేడర్ ఇస్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ ఇక్కడ ఏంటి 100/100 మైనస్ డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ కి అమ్ముతున్నాడు అంటే 23% డిస్కౌంట్ కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 100 ఇస్ గెటింగ్ క్యాన్సిల్డ్. ఇక్కడ 77 ఇది అంటే 11 77, 11 8 88, 7 1 7, 7 1 7, ఇక్కడ 4 ఉంటుంది, 7 49. అండ్ ఇది ఇంకా క్యాన్సిల్ అవుట్ చేయవచ్చు, లేదా డైరెక్ట్ గా దీన్ని 100 గా ఉంచినా కానీ ఇది మార్కెట్ ప్రైస్ బై ట్రేడర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ బై దీన్ని ఎక్స్ అని రాస్తున్నాను, మార్కెట్ ప్రైస్ బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 17,136 డివైడెడ్ బై 100. క్వశ్చన్ ఏంటి, వాస్తవ ముద్రిత వెల కన్నా ఎంత ఎక్కువ శాతం ఉండవలను. వాస్తవ ముద్రిత వెల ఏది? 100. సో దీనికన్నా ఈ మార్కెట్ ప్రైస్ బై ట్రేడర్ ఎంత శాతం ఎక్కువగా ఉంది అని అంటే 36% ఎక్కువగా ఉంది. దిస్ ఫార్మ్స్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఆల్రైట్. సో ఇలా కేర్ఫుల్ గా క్వశ్చన్ ని చూస్తూ అసలు ఏం అడిగాడు, మనం ఏం కనుక్కోవాలి అన్న దానిపైన క్లారిటీ తెచ్చుకుంటూ యూ హ్యావ్ టు సాల్వ్. లెట్స్ నౌ సీ వన్ లాస్ట్ ప్రాబ్లం. ఒక కారు యొక్క ఎంఆర్పి దాని తయారీ ఖర్చు కన్నా 55% ఎక్కువ. ఆ కారు రీటైలర్ ద్వారా అమ్మబడింది. ఆ రీటైలర్ తాను కొన్న వెలపై 23% లాభం పొందాడు. అయితే తయారీదారు యొక్క లాభ శాతం ఎంత? రీటైలర్ ఎంఆర్పి పై 10% డిస్కౌంట్ ఇచ్చును. సో ఇక్కడ డైరెక్ట్ గా అనేది అమ్మకం జరగట్లేదు. ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే తయారు చేశారో మ్యానుఫ్యాక్చరర్ దానిని ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయింది అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, దీనే కాస్ట్ ప్రైస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ ఫర్ హూమ్? కాస్ట్ ప్రైస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్.
మ్యానుఫ్యాక్చరర్ యొక్క కొన్న వెల అనుకుందాం, దాన్ని తయారు చేయడానికి టోటల్గా 100 రూపీస్ పట్టింది అని అనుకుంటే దానిపైన 55% పెంచాడు. అంటే ఎంఆర్పి ఎంతగా నిర్ణయించాడు మ్యానుఫ్యాక్చరర్ అంటే 155 రూపాయలుగా నిర్ణయించాడు. ఆ రీటైలర్ ద్వారా అమ్మబడింది. ఆల్రైట్, ఆ రీటైలర్ తాను కొన్న వెలపై 23% లాభం పొందాడు. అసలు రీటైలర్ ఎంతకు కొన్నాడో మనకి తెలియదు. ఈ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర రీటైలర్ ఎంతకు కొన్నాడో మనకి తెలియదు. బట్ ఆ రీటైలర్ ఏం చేస్తున్నాడు, తాను కొన్న వెలపై 23% లాభం పొందాడు. అయితే తయారీదారు యొక్క లాభ శాతం ఎంత, రీటైలర్ ఎంఆర్పి పై 10% డిస్కౌంట్ ఇచ్చును. సో చూడండి, ఇది ఎంఆర్పి నిర్ణయించబడింది మ్యానుఫ్యాక్చరర్ చేత. సో దీనిపైన 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు రీటైలర్. సో ఎంతకు అమ్ముతున్నాడు అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 155 మైనస్ 10% డిస్కౌంట్ కాబట్టి 10% ఆఫ్ 155 కి ఇది డిస్కౌంట్. సో 155 మైనస్ 10% ఆఫ్ 155 ఎంత అవుతుంది అంటే 15.5 అవుతుంది. దిస్ విల్ గివ్ యూ 139.5 అవుతుంది. ఇదేంటి, సెల్లింగ్ ప్రైస్ బై ద రీటైలర్. ఆల్రైట్, సెల్లింగ్ ప్రైస్ బై ద రీటైలర్. బట్ డైరెక్ట్ గా ఇంతకు అమ్మట్లేదు. వీడు ఏం చేస్తున్నాడు, ఈ ప్రాసెస్ లో, ఇది అమ్మే ప్రాసెస్ లో 23% లాభం పొందుతున్నాడు. 23% లాభం పొందుతున్నాడు అంటే 139.5 రూపాయలకి అమ్మే ప్రాసెస్ లో 23% లాభం పొందుతున్నాడు. అసలు వీడికి ఎంత ఖర్చు అయింది మరి ఇది కొనేటప్పుడు అంటే కాస్ట్ ప్రైస్ ఫర్ ద రీటైలర్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్, దట్ ఈస్ 139.5 ఇంటూ 100 బై 100 ప్లస్ ఎంత లాభం 23% కాబట్టి 123. సో ఇదేంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ రీటైలర్. క్యాన్సిల్ అవుట్ చేయండి. దిస్ ఇస్ వన్ టైం 123, మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది 16 అండ్ పాయింట్ పెట్టేస్తే మళ్ళీ వన్ టైం 123 ఇన్ ద సెన్స్ హియర్ 2 4 అంటే 4 2 పాయింట్ అండ్ 0 హియర్. సో 123 ఎన్నిసార్లు వస్తుంది 500 అని అంటే 5 టైమ్స్ 500 and 100 600 no 123 3 టైమ్స్ ఎంత వస్తుంది మనకి 3 3 9 3 2 6 3 1 3 369 వస్తుంది. సో యా, ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో 1.13 ఇక్కడ ఇంటూ 100 కాబట్టి ఇది ఏమవుతుంది 113 రూపీస్ అవుతుంది. సో ఇది ఏంటి 113 రూపీస్ అంటే రీటైలర్ యొక్క కొన్న వెల. ఈ మ్యానుఫ్యాక్చరర్ నుంచి రీటైలర్ యొక్క కొన్న వెల ఎంత అనంటే 113 రూపాయలు. సో మ్యానుఫ్యాక్చరర్ 100 రూపాయలకు కొన్నాడు అంటే మ్యానుఫ్యాక్చరర్ యొక్క ఖర్చు దాన్ని తయారు చేయడంలో ఎంత అనంటే 100 రూపాయలు. ఇది రీటైలర్ కొన్నాడు అంటే మ్యానుఫ్యాక్చరర్ అమ్మాడు అనే కదా. సో మ్యానుఫ్యాక్చరర్ యొక్క కాస్ట్ 100 రూపీస్, మ్యానుఫ్యాక్చరర్ యొక్క సెల్లింగ్ ఎంత 113 కి. అంటే ఎంత ప్రాఫిట్ ఇక్కడ అంటే 13% profit. This is all about this module. We'll meet you with the next session. Thank you. Have a nice day.